హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇడ్లీ పల్లి చట్నీ. ఇడ్లీ చేసుకుంటే కూడా స్పెషలేనా అని అనుకోవచ్చు. ఎప్పుడు చేసుకుంటే స్పెషల్ కాదు, కానీ ఎప్పుడో ఒకసారి చేసుకుంటే స్పెషలే కదా. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. అయితే ఇడ్లీలోకి కాంబినేషన్గా నేను ఈరోజు పల్లి చట్నీ చేశాను. ఈ పల్లి చట్నీ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. సో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక కప్పు పల్లీలను వేసుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా మనం లో ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే పల్లీలు లోపటి వరకు బాగా ఫ్రై అయిపోతాయి. ఇంకా ఫ్రై చేసుకున్న పల్లీలను మిక్సీ గిన్నెలోకి వేసుకోండి. ఆ తర్వాత ఇదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. సో కారానికి తగినంత చూసి వేసుకోండి, మీరు తినే స్పైస్ని బట్టి. ఈ విధంగా పచ్చిమిర్చి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా కొబ్బరి, అలాగే అల్లం, ఒక ఎల్లిపాయ వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి వీటిని మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా చింతపండును ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకొని ఇందులో వేసుకోవాలి. సో నేను ఈరోజు ఇడ్లీ చేస్తున్నా అని చెప్పా కదా, చట్నీ చేసుకుంటూనే ఇటైతే ఇడ్లీ కూడా పెట్టేశాను. సో ఇప్పుడైతే ఇందులో మనం పచ్చిమిర్చి వేసుకొని చింతపండు కూడా వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా మిక్సీ పట్టన అవసరం లేదు. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. సో ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు మనమైతే తాలింపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి. ఆ తర్వాత ఎల్లిపాయలు, ఇంకా కొద్దిగా కరివేపాకు వేసుకొని చిటికెడంత పసుపు వేసుకోండి. తాలింపులో టేస్ట్ బాగుంటుంది. ఇంకా తర్వాత చట్నీ ఇందులో వేసుకుంటే టేస్టీ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోతుంది. ఇడ్లీలోకి, దోశలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీ ఇంట్లో మీరు పల్లి చట్నీ ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన స్పెషల్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.